వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ద వాచ్ వీది యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఈరోజు బిగ్గెస్ట్ మాస్ హైరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. కంపెనీ తీసుకుంటే AvaSoft. సో గైస్, సాఫ్ట్వేర్ సెక్టర్లో మంచి కంపెనీ గైస్. ఇది మాత్రం సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంతా కూడా డిఫరెంట్ క్లయింట్స్కి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక అఫీషియల్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయింది గైస్. 6.5 నుంచి 10 lakhs per annum మనకైతే ప్యాకేజ్ ఉంటుంది. క్లియర్గా అఫీషియల్గా వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ పేజ్లో మనకి పోస్ట్ చేస్తారు విత్ పోస్టర్. మీకు చూపిస్తాను కూడా. ఓకే, సో చాలా మంచి అప్డేట్ గైస్. స్కిల్ సెట్ కూడా మీకు కనుక మ్యాచ్ అవుతే తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. 2023, 2024, 2025 బ్యాచ్ వాళ్ళు కూడా ఈ యొక్క బట్లర్ డ్రైవ్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అనమాట. ప్రాపర్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఏమేం స్కిల్స్ అడిగారో అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. AvaSoft యొక్క AI డ్రైవ్ జూలై మంత్కి వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. AI అండ్ ML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ ఇంజనీర్ కోసం ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. మనకి 6th July ఇస్ ద లాస్ట్ డేట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 6.5 నుంచి 10 LPA CTC మనకైతే ఉంటుంది. 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. సో గైస్, ఇక్కడ చూడండి, మనకి పాస్ అవుట్ ఇయర్స్ 2023, 24, 25 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు గనక SQL, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, గుడ్ బిజినెస్ ఆక్యుమెన్, హైలీ అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, మంచి అప్డేట్ గైస్. మీకు కనుక స్కిల్స్ ఉంటే వెంటనే అప్లై చేయండి. ఒకవేళ స్కిల్స్ లేకపోతే ఈ స్కిల్సే నేర్చుకొని డేటా సైన్స్ ఫీల్డ్లో కనుక జాబ్ కొడదాం అనుకుంటే మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే డిస్కస్ చేయబోతున్నాను. అదే మనకి ఓడిన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ గైస్. ఈ యొక్క కోర్స్ నేను ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నానంటే, మన సబ్స్క్రైబర్స్ చాలామంది డేటా సైన్స్ కోర్స్ తీసుకొని సెలెక్ట్ అయ్యారు. అండ్ లాస్ట్ మంత్లోని ఈ యొక్క సేమ్ డేటా సైన్స్ ఎలిట్ కోర్స్ తీసుకొని సో అరౌండ్ మనకి 12 జాబ్ డ్రైవ్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. అందులోనే మన సబ్స్క్రైబర్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళతో మేము ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా మేమైతే ప్లాన్ చేస్తామన్నమాట. స్టే ట్యూన్డ్ గైస్. మీకు వీళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి చూస్తే, ఈ ఓడిన్ స్కూల్ యొక్క ట్రైనింగ్ తీసుకొని చూడండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. డిఫరెంట్ సెక్టర్లో డిఫరెంట్ కంపెనీస్ నుంచి అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే వాళ్ళతోటి సక్సెస్ స్టోరీస్ బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈవెన్ వీడియోస్ రూపంలో కూడా వీళ్ళైతే అప్లోడ్ చేశారు. వాళ్ళకి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వాళ్ళది. అండ్ ఇక్కడ చూస్తే చూడండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో. డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్, కెరీర్ ట్రాన్సాక్షన్ చేసుకున్న క్యాండిడేట్స్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు. మీరు కూడా ఇలా సెలెక్ట్ అనుకుంటే ఒక మంచి ట్రైనింగ్ అని చెప్పొచ్చు ఈ డేటా సైన్స్ ఎలిట్ కోర్సు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టోటల్గా 5 కంపెనీస్ తోటి వీళ్ళు టైఅప్ అయ్యి కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఈ యొక్క ఆ కోర్స్ని అయితే డిజైన్ చేసి కోర్స్ని అయితే టీచ్ చేస్తారు. వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ వచ్చి మీరు ఇక్కడ చూడండి స్విగ్గీ, ప్రొఫిలిక్స్, నోవో రీటైల్, ఫోర్షీర్ అండ్ ఇంటెలిమార్క్ అనే కంపెనీస్ నుంచి మనకి టోటల్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళమాట. వీళ్ళందరూ కూడా మనకైతే టీచ్ చేస్తారు. ఆన్లైన్లో ఉండి 3 months ఉంటుంది ట్రైనింగ్. గుర్తుపెట్టుకోండి గైస్, ఓన్లీ లిమిటెడ్ సీట్సే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లిమిటెడ్ సీట్స్ కనుక అయిపోతే మళ్ళీ ఛాన్స్ దొరకదు. 10+ హైరింగ్ స్ప్రింట్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. అంటే మనకి 10+ జాబ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఈ యొక్క ట్రైనింగ్లోని. సో మనకి చెప్పాను కదా లాస్ట్ టైం ఈ యొక్క ట్రైనింగ్ క్రియేట్ చేసినప్పుడు 12+ హైరింగ్ స్ప్రింట్స్ అయితే కండక్ట్ చేశారు. అందుకే చాలా ఎక్కువ మంది అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేస్తాను. మెంటర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తోటి అల్యూమిని నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. మీకున్న అన్ని డౌట్స్ క్లారిటీగా అయితే అడగచ్చు అన్నమాట వాళ్ళని. ఇక్కడ చూడండి ఒకసారి ఏవేం జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేశారు ఏంటనేసి అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఇక్కడ పెట్టేశారు. ఏవేం రోల్స్కి ఏ లొకేషన్స్కి ఏంటనేసి కూడా స్కిల్ సెట్ కూడా. కరికులం చూస్తే మనకి స్టాటిస్టిక్స్, పవర్ BI, SQL, పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాబ్లూ, ఎజోర్ అన్ని కూడా మనకైతే డీల్ చేస్తారు ఫ్రమ్ ది స్క్రాచ్. 26th July ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మిస్ అవ్వకుండా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎంక్వైరీ నో మీకు ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేయండి. వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. AvaSoft నుంచి వచ్చిన AI డ్రైవ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం క్లియర్ కట్గా. మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేటికి ఇక్కడ చూడండి 12th July 2025 వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేటికి మనకి 13th July అయితే ఉంటుంది. ఫైనల్ ఇంటర్వ్యూ వచ్చేటికి మనకి ఇన్ పర్సన్ అయితే ఉంటుంది. మనకి డేట్ అండ్ వెన్యూ మనకైతే సో ఇంటర్వ్యూకి అయితే ఈమెయిల్లో మనకైతే షేర్ చేస్తారు. మీరు అక్కడ నుంచి మీరు ఆ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే వెటర్నరీ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ మీరైతే క్వాలిఫై అయితే అవ్వాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి చెన్నై బేస్డ్ కంపెనీకి దీనికి అఫీషియల్ హెడ్ క్వార్టర్స్ మనకి చెన్నైలో అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి. ఈ యొక్క డ్రైవ్కి ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ చేయడం కోసం మనకు ఒక ఫామ్ అయితే మనకి అయితే ఇచ్చారు. AvaSoft AI ML ట్రైనింగ్ ఇంజనీర్కి సంబంధించి. సో హూ ఆర్ వి? సో AvaSoft కంపెనీ అంటే 15 years ఎక్స్పీరియన్స్, 1500+ టెక్నాలజిస్ట్ అంటే ఎంతమంది ఆ కంపెనీకి వర్క్ చేస్తారనమాట. డిఫరెంట్ ఏరియాస్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తుంటారు. టెక్నికల్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే డేటాబేస్ మేనేజ్మెంట్ మీద అంటే అండ్ SQL మీద మీకు అయితే ఉంటుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద అయితే ఉంటుంది. క్లౌడ్ అండ్ డిప్లాయ్మెంట్ మీద మనకైతే ఉంటుంది. ప్రిఫర్డ్ ఒకవేళ కనుక స్కిల్స్ ఉంటే ప్రిఫర్ చేస్తారనేసి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, సో మేజర్గా చెప్పాలంటే AML అప్లికేషన్ మీద, నెక్స్ట్ క్లౌడ్ మీద AWS ఆర్ ఎజోర్ కానీ, ప్రోగ్రామింగ్ మీద పైథాన్, దాని యొక్క
డేటా టైప్స్ అవ్వచ్చు, ఊప్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, వాటి మీద మంచి నాలెడ్జ్ అయితే మీకు అయితే ఉండాలి. స్కాలబుల్ ఎస్క్యూఎల్ మోడలింగ్ మీద, ఈఆర్ మోడలింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో సింపుల్, మీరు వచ్చినంటే నెక్స్ట్ మీకు ఇచ్చేసి మొత్తం మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ మీరైతే సెలెక్ట్ చేసుకొని సో బేస్ ఆన్ దట్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం ప్రిఫరెన్స్ స్కిల్స్ అని కూడా ఇచ్చేసి సబ్మిట్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, మంచి అప్డేట్గా 6.5 నుంచి 10 LPA వరకు మన ప్యాకేజ్ ఉంది కాబట్టి ఎందుకు మిస్ చేసుకోవడం. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్స్ చేయండి. ఇంకొక మంచి జాబ్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.